హలో గైస్, బెండకాయ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కర్రీ అనుకోవచ్చు, ఫ్రై కూడా అనుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయిలో లైట్గా ఆయిల్ వేసి బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి అదే కడాయిలో ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవాలన్నమాట. అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. ఉల్లిపాయలు కూడా లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం వెల్లుల్లి అయితే దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మసాలాలు కూడా ఫుల్ గా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న టమాటో అయితే కట్ చేసుకొని వేసుకోండి. లైట్ గ్రేవీ ఉంటుంది అనమాట. అస్సలు వాటర్ పోయకూడదు అనమాట. ఇది టమాటాస్ బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు అయితే వేయాలి. బెండకాయలు వేయించిన తర్వాత ఒక 5 minutes అలా కలిపిన తర్వాత పక్కన పెట్టాలన్నమాట. మూత పెట్టి సిమ్ లో. సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. దీన్ని రైస్ లో ఇలా తినాలనుకోవద్దండి. రైస్ లో మాత్రం సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. నేను వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అల్టిమేట్ గా అయిపోయింది అనమాట. ఒక 5 minutes లో అయిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బై బై, నెక్స్ట్ వీడియో.